రైట్. ఇక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉండే భవనాన్ని ఒక కొత్త కాంప్లెక్స్‌లోకి చేర్చబోతున్నారు. దానికి సేవా తీర్థగా పేరు పెట్టారు. అండ్ రాజ్ భవన్‌కి లోక్ భవన్‌లుగా పేర్లు మార్చారు. మారాల్సింది పేర్లా, పనితీరు కూడా మారాలంటారా? ఏంటి మీ కామెంట్? ఎస్ అండి. ఇప్పుడు రాజ్ భవన్ అని గవర్నర్ బంగళాలు ఉండే ప్రతి స్టేట్లో గవర్నర్ ఆఫీసుల్ని రాజ్ భవన్ అని పిలుస్తారు. దాన్ని లోక్ భవన్ కింద మార్చడం జరిగింది. అదేవిధంగా పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని సేవా తీర్థగా మార్చడం జరిగింది. ఇది మోడీ గారు చేసిన పెద్ద పని. దీనికి ముందే ఈ రాజ్పత్ అనేది ఉండేది ఢిల్లీలో. ఈ ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ దగ్గర ఉన్న కొన్ని కిలోమీటర్లు, అక్కడ రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. దాన్ని కర్తవ్య పద్ కింద మార్చడం జరిగింది. ఇలాగే కొన్ని ఐలాండ్ పేర్లు మార్చడం జరిగింది. అదంతా ఒక్క ఎత్తు అయితే ఇప్పుడు రాజ్ భవన్ లోక్ భవన్ కింద మార్చడం, పిఎంఓని సేవా తీర్థగా మార్చడం మంచిదా కాదా అంటే, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక పేరు నుంచి ఇంకో పేరు మార్చడం బెటరా, లేకపోతే ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని మంచిగా చేసుకోవడం బెటరా అనేది లాగా దీన్ని చూడాలన్నమాట. ఇప్పుడు రాజ్భవన్ కింద లోక్ భవన్ కింద మార్చినంత మాత్రాన గవర్నర్ యొక్క వ్యక్తిత్వం ఏమన్నా అభివృద్ధి చెందుతుందా? భారత ప్రజాస్వామ్యంలో గత 75 అంటే 1950 జనవరి 26వ తారీఖు నుంచి ఈ 2025 ఇప్పటి వరకు అతిపెద్ద కాంట్రవర్షియల్ ఫిగర్ భారత ప్రజాస్వామ్యంలో ఎవరంటే గవర్నర్. ఈ విషయం నేననేది కాదు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు నుంచి కొన్ని డజన్ల కొద్ది కేసుల్లో సుప్రీంకోర్టులో గవర్నర్కి అత్యంతలు జరిగినాయి. రీసెంట్గా సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఇచ్చిన 143 ఆర్టికల్ ప్రకారం ఒక రెఫరెన్స్ ఇస్తే అందులో పెద్ద వివాదమే గవర్నర్లు ఎప్పుడూ కూడా వాళ్ళు రాజ్యాంగానికి ఏజెంట్లుగా పనిచేయడం లేదు. దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ దోజ్ ఇన్ ద పవర్ ఆఫ్ ది ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు గవర్నర్లు. భారత రాజ్యాంగానికి కాదని ఎంత విమర్శలో అంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో, భారత రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత కాంట్రవర్షియల్ ఫిగర్ ఎవరు అంటే గవర్నర్ అండి. ఈ విషయాన్ని ఎవరో కాదంటారు. ఎన్ని ఉన్నాయి, సర్కారియా కమిషను, ఒకప్పుడు ఎన్టీఆర్, యునైటెడ్ ఫ్రంట్లు, ఇవన్నీ వివాదాలండి గవర్నర్. ఇప్పుడు కూడా చూడండి, గవర్నర్ వివాదాలు ఎక్కడ వస్తాయంటే అపోజిషన్ పార్టీలు ఎక్కడ ఉంటే అక్కడ. ఆర్టికల్ 356 గవర్నర్ పద్ధతి అస్సలు బాగాలేదు. కాకపోతే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే గవర్నర్ పోస్టులు ఏమీ చేయలేం. ఎందుకంటే దట్ ద పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. చాలా కూలంకషంగా ఉంటుంది, సంక్లిష్టంగా ఇది. అంటే భారత మౌలిక స్వరూపం, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో వాళ్ళు భాగం కాబట్టి వాళ్ళని తీయలేం. కాకపోతే వాళ్ళ పనిని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు లోక్ భవన్ నుంచి రాజ్భవన్ పేరు నుంచి లోక్ భవన్గా మార్చడం కాదు ఇక్కడ కావాల్సింది. గవర్నర్లు చక్కగా రాజ్యాంగానికి లోబడి పనిచేసే విధంగా వాళ్ళని సంస్కరిస్తే అందరూ మొక్కుతారు. భారత ప్రజాస్వామ్యం ఈవెన్ రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా ఆ ఆత్మలు కూడా ఇక్కడ ఆశీర్వదిస్తాయి అన్నమాట. గవర్నర్ అంత కాంట్రవర్షియల్ ఫిగర్ కాబట్టి రాజ్భవన్ నుంచి లోక్ భవన్గా మార్చడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇక పిఎంఓకి వెద్దాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇది ఒక రకంగా నెహ్రూ టైంలో చాలా చిన్నగా ఉండేది ఆఫీస్. ఏదో ఆయన యొక్క రోజు కార్యకలాపాలు ఇవన్నీ చూసుకోవడం, మీటింగ్లు, అపాయింట్మెంట్లు చూసుకోవడం. కానీ నెహ్రూ తర్వాత ఇందిరా టైంకి, ఇందిరా తర్వాత రాజీవ్ గాంధీ టైంకి, తర్వాత పివి టైంకి, ఇప్పుడు వాజ్పేయి గారి టైంకి ఇప్పటికి ఎలా అయిపోయిందంటే పిఎంఓ ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీలా అయిపోయింది. క్యాబినెట్ సెక్రటరీ కనపడకుండా అయిపోయింది. ఇండియాలో అతిపెద్ద పోస్ట్ ఏదంటే క్యాబినెట్ సెక్రటరీ. అతిపెద్ద ఐఏఎస్లో ఉంటారు. అతిపెద్ద జాబ్ ఏదంటే ఇండియాలో క్యాబినెట్ సెక్రటరియట్. అసలు ఇది కనపడడం లేదు. ఎందుకంటే పిఎంఓ అక్కడ ఆక్యుపై చేసింది, ఒక షాడో లాగా తయారైపోయింది. పిఎంఓ అనేది ఇప్పుడు మంత్రుల కార్యాలయాలు కనిపిస్తలే. కేంద్ర క్యాబినెట్ మొత్తం పిఎంఓలో ప్రైమ్ మినిస్టర్ కింద ప్రతి మంత్రిత్వ శాఖ ఉండే ఈ జాయింట్ సెక్రటరీలో చాలా శక్తివంతంగా తయారైపోయారు కేంద్రం. అంటే పిఎంఓ అనేది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ తయారైపోయింది. మరి పిఎంఓ సేవా తీర్థ అవుతే పిఎంఓకి ఎవరు వెళ్ళగలుగుతారు? ఎవరైనా మంత్రులు కార్యాలయాలకు వెళ్తారు, సెక్రటరియట్కి వెళ్తారు, కేంద్ర క్యాబినెట్ సెక్రటరియట్కి ఇక్కడికి వెళ్తారు. కానీ పిఎంఓకి ఎవరు వెళ్తారు? పిఎంఓకి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కేంద్రీకృతం అయిపోయింది, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కేంద్రీకృతం అయిపోయింది. గుర్తుపెట్టుకోవాలి. అంటే పిఎంఓని సేవా తీర్థగా మార్చడం వల్ల కాదండి. పిఎంఓ అధికారాలు తగ్గించి యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్ ప్రకారం ఉన్న క్యాబినెట్ సెక్రటరియట్కి, మిగిలిన కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ల కార్యాలయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే సేవ చేసినట్టు దేశానికి. కాబట్టి ఈ సేవా తీర్థగా మార్చడం అనేది రాజ్యాంగాన్ని కూలంకషంగా పరిశీలిస్తే, నేను చెప్పేది ఇటు బీజేపీ కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పడం లేదండి. నాకు ప్రాతిపదిక ఇక్కడ రాజ్యాంగం అనేది ప్రాతిపదిక. ఒక గవర్నర్ పోస్ట్ చెప్పినది రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా పనిచేయాలి. అది మోడీ అయినా, రాజీవ్ గాంధీ అయినా, నెహ్రూ అయినా రాజ్యాంగాన్ని ప్రాతిపదికకు పనిచేయకపోతే
వాళ్ళు భారతదేశానికి మంచి కాదు. అందువల్ల ఈ పిఎంఓని సేవా తీర్థగా మార్చిన, రాజ్భవన్లే లోక్ భవన్లుగా మార్చిన ఎటువంటి ఉపయోగం లేదు. బిహేవియర్లో, ఆ ప్రవర్తనలో రాజ్యాంగబద్ధంగా పనిచేయడంలో మార్పు వచ్చిందా లేదా అనేదే ఇక్కడ మనకు కావాలి.